నుంచి వామ భాగం ఎడవైపు నుంచి అక్షులు వెనకాల వేసుకోనమ్మా. ఈ ఎడం చేతి వైపు ఆవిడ ఎడం చేతి కదమ్మా, ఈ ఎడం చేతి కదా ఉద్దేశంతో ఉద్దిష్టంతో తెచ్చినంటే వెళ్ళిపోమని. భూత విశాఖ అంటే మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే మీకు ఎవరైనా సరే అజ్ఞానులు కానీ ఎవరు అజ్ఞాత వ్యక్తులు కానీ ఫోన్ చేసి ఇబ్బంది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అన్న దీక్షలు పట్టించుకోవద్దు. అదే అంటదు, అటువంటి పాటించక్కర్లేదు. ఈ దీక్షలు ఏది అంటది కాబట్టి అటువంటి దుర్మార్గం రాకుండా ఉండడం కోసమే ఈ అత్తులు రాసి బతికేస్తున్నారు అనమాట. ఉద్దేశంతో బ్రహ్మకర్మ సమానమే ప్రాణాయామం. సూర్యుడికి నమస్కారం చేసి ఇప్పుడు మీరు శ్వాసని పుడి రంధ్రంలోంచి పీల్చి వామ అంటే నాసికం ముక్కు ద్వారా పుడి రంధ్రం ఉంచాలు అని ముందు మొదటిసారి తీసుకుని ఎర్రనందులో ఉండండి. మళ్ళీ ఎర్రనందు నుంచి శ్వాస తీసుకుని మళ్ళీ పుడి రంధ్రం నుంచి అట్లా గుమ్మట్లు చేయండి. ప్రాణాయామ వినియోగ ఉద్దేశంతో ఏది బోధగా ఓం భూ ఓం భువః ఓం భువః ఓం మహా ఓం జల ఓం తపః ఓం సత్యం తత్సత్తుర్ణ్య బుద్ధోదేవ స్థిరీంద్రి యోజన పుదర్యాదో ముక్కు పట్టుకోమంటే పట్టుకోమని